మీరు వస్తారని నాకు తెలుసు మేడం. ఓ మీరా? ఇక్కడికి కూడా వచ్చేసారా? ఎలా ఉన్నారు? అది కాదండి, వేరే ఒకరిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వచ్చారే, మీకు అసలు కొంచెమైనా మేనస్ లేదా? పెళ్లి కూతుర్ని మీట్ అవడం జరిగింది, తను విష్ చేసి రావడం జరిగింది. చూడండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాననే ఆలోచనతో మీరు కనుక ఇక్కడికి వచ్చుంటే దాన్ని వెంటనే మీ బుర్రలో నుంచి తీసేయండి. అందులో ఏమైనా ఉంటేనే కదా ఇలాంటి విషయాలన్నీ హార్ట్లో ఉంచుకుంటాం. జీవితం మొత్తం ఇక్కడ మీరు వెయిట్ చేసినా మిమ్మల్ని ఇష్టపడే ఛాన్సే లేదు. జీవితాంతం అక్కర్లేదు, 3 రోజులు చాలు. ఈలోగా మీరే నన్ను ఇష్టపడేలా చేస్తాను. బాగా ఓల్డ్ డైలాగ్. తర్వాత కూడా ఇష్టపడకపోతే? అలా జరిగితే నా లైఫ్ లో మీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు కనుక వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఛాలెంజ్ చేయడం ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మీ వల్ల అవుతుందా? మా ఫ్యామిలీ అంతా అంతే. ఒక్కసారి మాట ఇచ్చామంటే మాట మీద నిలబడతాం. మా డాడీకి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను, తీసుకుని వెళ్లే తీరుతాను. సుసి, ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆంటీ ఆశీర్వదించండి. సరే సరే, నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. సుసి, ఎవరైతేనో? అమ్మా, అది తను. ఆంటీ నేను చెప్తానంటీ. నా పేరు ప్రీతం, మీ అమ్మాయి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అవునా సుసి? నీకు ఇలాంటి స్టూడెంట్ ఒకరున్నారని నాతో చెప్పలేదే. అమ్మా, మా గురువు గారిది చాలా పెద్ద మనసు ఆంటీ. తన గురించి ఎవరిని పొగిడితే ఒప్పుకోరు. అదంతా మాలాంటి శిష్యులు చేయాల్సిన పని కదా. అదీ కాకుండా రేపు సంగీతం నేర్చుకుని గొప్ప పేరు సంపాదించి వీళ్ళు పాలనా వారి శిష్యులని దేశమంతా పొగిడేలా చేయడం మా కర్తవ్యం కదా ఆంటీ. గురువు పేరు నిలబెట్టాలనుకునే ఇలాంటి శిష్యుణ్ణి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికో గాని ఇలాంటి శిష్యులు దొరకరు కద్ సుసి? అది సరే, నువ్విక్కడ? ఇంకో 3 రోజుల్లో నా లైఫ్ టర్న్ అయ్యే ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందంటే దానికి మీ అమ్మాయి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ తనేమో సగంలోనే వదిలేసి వచ్చేసింది. నాకు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇష్టం లేదంటే అందుకే పూర్తిగా తన దగ్గరే నేర్చుకోవాలని వెతుక్కుంటూ వచ్చాను. మా అమ్మాయి మీద నువ్వు పెంచుకున్న కాన్ఫిడెన్స్ వృధాగా పోదు. నీ ఆశ నెరవేరుతుంది. అమ్మా, ఎక్కడుంటున్నావు? ఇక్కడే ఏదైనా హోటల్లో ఉందాం అనుకున్నాను ఆంటీ. కానీ మీ అమ్మాయి మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు, మా ఇంట్లోనే ఉండండి, ఏమీ అనరు. అదీ కాకుండా నువ్వు మా ఇంట్లోనే ఉంటే మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అన్నారు. ఎంతైనా గురువు గారి మాట కాదనలేం కదా ఆంటీ. నువ్వు మా ఇంట్లో ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మా, చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంటికి వెళ్దారండి. పదండి ఆంటీ. 3 రోజులు మాత్రమే మీకు అవకాశం. ఎంతైనా మీరు మా గురువు గారు కదా, అలాగే అడ్జస్ట్ చేసుకుంటాను.